ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బురద జల్లే రాజకీయం చాలా వేగంగా జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ నాయకులే ఈ ప్రయత్నం చేసి ఉంటే పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ మాటలను అంత సీరియస్గా పరిగణలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందిని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో సూచనలు చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ యొక్క రాజకీయ వాదనను ముందలబెట్టి, అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి, ముఖ్యంగా గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. తక్షణమే గోదావరి జలాలను కన్నెపల్లి పంప ద్వారా ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ రైతాంగం యొక్క సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి అని. ఈటల రాజేందర్ గారి పట్ల మాకెవరికి ఎలాంటి తక్కువ అభిప్రాయం కానీ లేకపోతే ఇతర అభిప్రాయాలు ఏం లేవు. రాజేందర్ గారు అంటే మాకు గౌరవమే, కానీ వారు మాట్లాడిన మాటల్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. వారు మాట్లాడే ముందు సంబంధిత శాఖ మంత్రితో కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో కానీ వారి ఆలోచనను పంచుకొని వారి సూచనల మేరకు వారు ప్రభుత్వానికి సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది. ఒక పక్కన ప్రభుత్వ మంత్రులను కానీ ఎన్డీఎస్ఏ చైర్మన్ కానీ ఎవరితో ప్రస్తావించకుండా కేవలం హరీష్ గారి సూచనల మేరకు, హరీష్ గారి విజ్ఞప్తి మేరకు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఒక పక్కన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ వాదుల ముసుగులో బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్నట్టుగా ప్రజల ముందు నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను ప్రజలకు మేము వివరించదలుచుకున్నాం. తద్వారా పాత్రికేయ మిత్రులకు కూడా వాస్తవాలను వివరిస్తే చర్చ సందర్భంగా ఎప్పుడైనా మీరు కూడా ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ అత్యవసర పత్రికా సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఊరు, పేరు, అంచనాలను మార్చడం, వీటి గురించి చాలా సందర్భాలలో చెప్పినా ఇప్పుడు అంత లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు. ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకుందాం. జూన్ 21, 2019 నాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నారు. ఈ కథనాన్ని జూన్ 21, 2019 ఆ తర్వాత జరిగిన పరిణామాలకే పరిమితమై ఈరోజు నేను మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనాడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, కన్నెపల్లి దగ్గర లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపోజులు వీటి ప్రారంభోత్సవం చేసిన తర్వాత 18/5/2020 నాడు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి, దీనివల్ల బ్యారేజ్కే ప్రమాదం ఉన్నది అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడే లేఖ రాయడం జరిగింది. స్పష్టంగా బివి రమణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ మేనేజర్ ఎలాంటి అండ్ పిఈఎస్ జాయింట్ వెంచర్ మేడిగడ్డ బ్యారేజ్ మీద 18/5/2020 నాడు స్పష్టంగా ఇన్ వ్యూ ఆఫ్ ద ఫోర్త్ కమింగ్ మాన్సూన్స్ ద ఏజెన్సీ మెసర్స్ ఎలాంటి అండ్ పిఈఎస్ జాయింట్ వెంచర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ to the damages occurred to the CC blocks, wearing court, etc. And
to it that they are well ordered at earliest. స్పష్టంగా ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, రాబోయే వర్షాకాలం కంటే ముందే మే నెలలో లెటర్ రాసిండ్రు, జూన్ జూలైలో వర్షాలు ప్రారంభం అవుతున్నాయి, మీరు తక్షణమే ఇందులో ఉన్న లోపాలను సవరించడం ద్వారా రాబోయే వర్షాకాలంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని మనం సరైన విధంగా వినియోగించుకోవచ్చని. అంటే చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల లోపలనే మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు ఉన్నాయని బయటపడడం, ఆ లోపాలను సరిదిద్దండి అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధిత ఏజెన్సీలకు లేఖ రాయడం, నిర్లక్ష్యం వహించడం వల్ల అది పెరిగి పెద్దదై చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. ఇది మొదటి సంఘటన. రెండవ సంఘటన జూలై 14, 2022 నాడు గోదావరిలో వరద జలాలు పోటెత్తుతే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు సేఫ్టీ వాల్ మొత్తం విరిగిపోయి ఆ వరద జలాలు మొత్తం కన్నెపల్లి పంప్ హౌజ్ ముంచేసి కన్నెపల్లి పంప్ హౌజ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. అది 2022 సంవత్సరం జూలైలో. అదేవిధంగా దాన్ని సరిదిద్దలేదు, దాన్ని రిపేర్ను పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పటి కూడా కన్నెపల్లి పంప్ హౌజ్ 100% వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబర్ 24న ప్రాజెక్టు ప్రారంభించిన 4 ఏళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అక్టోబర్ 22 నాడే ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 21, 2023 నాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే తెల్లారే 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి సాగునీటి పారుదల మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు కుంగిపోయింది, తక్షణమే దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఆనాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 22, 2023 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంబడే ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై కమిటీని నియమించి నవంబర్ 1, 2023 నాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలను, ప్లానింగ్లో ఉన్న లోపాలను, డిజైన్లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదేవిధంగా నిర్వహణ, అంటే ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి